హాయ్ అండి. హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు మీరు చూస్తున్నది వెంకటేశ్వర స్వామి పూజ. ఈ సప్త శనివారాల పూజ అంటారు కదా! 7 దీపాలు వెలిగిస్తే మంచిది. పిండి దీపాలు. పిండి దీపాలు ఏంటంటే వెంటనే ఆవుకు నైవేద్యంగా పెడితే మనం చేసిన పూజ మంచిదైతే ఏదో ఒక దైవానుగ్రహం ఉన్నటువంటి జంతువు వచ్చి తింటుందన్నమాట. ఆవు కానీ కోతి కానీ. అప్పుడు మన కర్మ కరిగినట్టు. మన నిత్యం ధ్యానం చేస్తూ ఉంటే మన చేసిన తప్పేంటి పాపం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. మన అహంకారం ఏంటి, మన అజ్ఞానం ఏంటి, ఏ ఆలోచన ఏ నిర్ణయం వల్ల ఇలా చేస్తున్నాం అనేది. వాటిని సరి చేసుకునే అవకాశం దేవుడు ఇస్తాడు మనకి. అది ఇచ్చినప్పుడు ఉపయోగించుకునే స్థితి ఉండాలి మనకి. లేదంటే మళ్ళీ సమస్యలు అలాగే ఉంటాయి. చూడండి ఇక్కడ కనుక లక్ష్మీ శ్రీనివాసుల కళ్యాణం అనేది చాలా గొప్పది. లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి కళ్యాణం కలియుగాంతంలో జరుగుతుందంటారు. వారిరువురు కలవాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి జీవితంలో ఉన్న వైవాహిక సమస్యలు పోతాయి. అలాగే సీతారాములు శ్రీరామనవమి అయిన తర్వాత ఒంటిమిట్టలో ఇంకా చాలా చోట్ల 16 రోజుల పండుగని చేస్తారు. సో దేవతలకి మనం ఏదైతే ఇస్తామో అందుకు 10 రెట్లు వెంటనే దేవుళ్ళు మనకిస్తారు. అందుకని దైవానుగ్రహం కోసం ఏ దేవతలకి పూజలు కళ్యాణాలు ఇవన్నీ జరిపించమంటారు. సాధారణమైన మనుషులకి మంచి ఆలోచన స్థితులు ఉండకపోవచ్చు. కానీ దేవతలకి ఏంటంటే మనం ఏది చేసినా అందుకు 10 రెట్లు 100 రెట్లు మన జీవితంలో మంచి జరిగేలాగా చూస్తారు. గత కొద్ది వారాలుగా నేను ప్రసాదం తయారు చేయలేక ఏదో ఒకటి కొనుక్కొచ్చి పెడుతున్నాను. కానీ ఈ వారం భగవంతుడు నాకు శక్తిని ఇచ్చాడు. ఇవి న్యూట్రిషన్ వాళ్ళకి పనికొచ్చేలాంటి బీట్రూట్ లడ్డూలు అనమాట. మామూలుగా రవ్వ లడ్డూలు చేస్తాం కదా, అలాగే బీట్రూట్తో చేసినటువంటి రవ్వ లడ్డూలు. నేను వెంకటేశ్వర స్వామి భక్తులకి ఇవి పంచిపెట్టాను. భక్తులకి మనం ఏది చేసినా భగవంతుడి యొక్క అనుగ్రహం చాలా తొందరగా వస్తుంది. ఎందుకంటే భగవంతుడికి ఆయన భార్యల కన్నా కూడా భక్తులంటేనే ఇష్టం అని చెప్తారు. దేవతలు ఎప్పుడూ అంతే. వాళ్ళ పూజించేటువంటి వాళ్ళ భక్తులు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటారు. ఈరోజు చైత్ర పౌర్ణమి. చైత్ర పౌర్ణమి సందర్భంగా శనివారం హనుమాన్ జయంతి అన్నీ కలిసి వచ్చినాయి. ఇలా 7 దీపాలు పూజ చేసుకోగలగడం నాకు చాలా ఆనందంగా ఉంది. జిల్లేడాకులు దొరికినాయి. జిల్లేడాకులు పువ్వులు పక్షవాతానికి అనేక రకాల ఆయుర్వేదంలో మందుగా వాడతారు. సో పూజలు చేసేప్పుడు కూడా వీటిని ఉపయోగించడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి జబ్బులు తగ్గుతాయి. మనం మెదడులో ఉన్నటువంటి DNA ఇవన్నీ కూడా సరవుతాయి. మనం ఏ పూజ చేసినా ఎరుకతో చెయ్యాలి, ఏదెందుకు చేస్తున్నాం అనేది. అలాగే దేవతలు మనకి ఏదన్నా చెప్తే కనుక అది మనం తీసుకుని స్వీకరించి పాటించే స్థితిలో ఉండాలి. దేవుళ్ళు నా కర్మని క్షమించి ఇంత మంచి పూజలు చేసే అవకాశం నాకు ఇస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. తొందరలోనే నాలో మార్పు వస్తుందని నేను కోరుకుంటున్నాను. నాకు కావాల్సిన వారిని నాకు కలుపుతారని. మీరందరూ కూడా మీ ధ్యాన అనుభవాలు, మీ భక్తి అనుభవాలు మా ఛానల్ ద్వారా అందరికీ షేర్ చేయొచ్చు. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.